అలా విశ్వామిత్రుడు మిగిలిన మహర్షులతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరిన శ్రీరాముడు శోణనదీ తీరంలో ఉన్న వనాన్ని చూసి దాని వివరం తెలియచేయమని కోరాడు. అప్పుడు విశ్వామిత్రుడు కుశమహారాజు వృత్తాంతం ఇలా తెలియపరిచాడు. ఓ రామా, పూర్వం కుశుడు అనే మహాతపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి అయిన భార్య, వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అదూర్తజనుడు, వసువు. వారందరూ తండ్రి వరే ధర్మాత్ములు, సుగుణవంతులు. ఆయనకు రాజ్యపాలన చేయవలనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు: ఓ పుత్రులారా, మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చేయండి అన్నాడు. తండ్రి మాటను అనుసరించి ఆ 4 జనపదములను నిర్మించారు. కుశాంబుని చేత నిర్మింపబడిన నగరము పేరు కౌశాంబి. కుశనాథుని చేత నిర్మింపబడిన నగరము పేరు మహోదయము. ఆదూర్త రజసుడు నిర్మించిన నగరం పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరం పేరు గిరివజ్రపురము. మనం ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివజ్రపురము భూమి. దీని చుట్టూ 5 పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన శోణనది ఈ 5 పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ శోణనది తూర్పు నుండి పడమర వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతములన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి. కుశనాభుని భార్య ఘృతాచి. వారికి 100 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు. వారికి యుక్త వయసు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు: నేను వాయుదేవుడను. నేను మీ అందరూ వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వం సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యవ్వనము కొద్ది కాలమే ఉంటుంది, కానీ మా దేవతలు నిత్య యవ్వనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశుల్లో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు. కానీ నీవు ఇలా మాట్లాడడం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు, కానీ మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రులము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్యా కూడా తల్లిదండ్రుల మాటలను జవదాటే దుస్థితి కలగకుండు కాక. మాకు మా తండ్రి ప్రభువు దైవము. మా తండ్రి మమ్మల్ని ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడో వారినే మేము వివాహం చేసుకుంటామని చెప్పారు ఆ కన్యలు. వారి మాటలకు వాయుదేవునికి కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములన్నీ బలము లేకుండా చేశాడు. ఏమాత్రమూ బలము లేని ఆ కన్యలు ఎలాగోలాగా అంతఃపురం చేరుకున్నారు. కింద పడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు: ఓ పుత్రికలారా, ఏమి జరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది? దీనికి కారణం ఎవరని అడిగాడు. తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు: వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహం చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు. మేము స్వతంత్రులము కాము. మా తండ్రి గారిని అడుగు అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బరులుగా చేశాడు. ఇది జరిగిన సంగతిని చెప్పారు. వారి మాటలు విన్న కుశనాభుడు వారితో ఇలా అన్నాడు: కుమార్తెలారా, మీరు మంచి పని చేశారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి విడిచిపెట్టారు. పురుషులకు స్త్రీలకు ఓర్పు అలంకారము, ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి, ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కానీ దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నానని పలికాడు. తరువాత
కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూళి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వకాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూళి చాలా సంతోషించాడు. ఓ కన్యా, నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. ఓ మహర్షి, నాకు పుత్ర సంతానం కావాలి, కానీ నాకు భర్త లేడు. నేను ఎవ్వరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి అని అడిగింది. చూళి ఆమె కోర్కెను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే చూళి మానస పుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహం చేయవలనని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం బ్రహ్మదత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మదత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుని చేతిస్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వం తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు. బ్రహ్మదత్తుడు తన నూరుగురు భార్యలతో కాంపిల్య నగరం చేరుకున్నాడు. సోమద తన కోడలను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది. ఆ ప్రకారంగా కుమార్తెల వివాహం వైభవంగా జరిపించాడు కుశనాభుడు. కుమార్తెలు అత్తవారింటికి వెళ్ళారు. అప్పుడు తనకు పుత్ర సంతానం కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగము జరుగుతున్న సమయంలో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు. కుమారా, నీకు సకల సద్గుణ సంపన్నుడు, ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు అని పలికి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు. కొంతకాలము జరిగింది. కుశనాభునకు గాది అనే కుమారుడు జన్మించాడు. ఓ రామ, ఆ గాది నా తండ్రి. శుకుని వంశమును పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడుతున్నాను. నాకు ఒక జ్యేష్ఠ సోదరి ఉండేది. ఆమెను నా తండ్రి గాది రుచకుడు అని వానికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్ళింది. ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రవహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్ పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాను. రామ, ఈ యాగం చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను. నీ వలన యాగము నిర్విఘ్నముగా పూర్తి చేయగలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓ రామ, నీవు అడిగినట్టుగా నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామ, ఇప్పటికే అర్ధరాత్రి దాటినది. ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వృత్తాంతము విన్న రామలక్ష్మణులు, మహామునులు అందరూ ఆయన్ని అభినందించారు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీ వలన కుశవంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మదేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చిందని విశ్వామిత్రుని, కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు.